ఒకవైపు యోధుడు, మరోవైపు ఋషి. అసలు ఒకే వ్యక్తిలో ఈ రెండు లక్షణాలు ఉండటం సాధ్యమేనా? ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం కాలానికి అతీతంగా నిలిచిన ఒక అద్భుతమైన శక్తి పరశురాముడి కథలోకి వెళ్ళిపోదాం. మరి ఈ కథ మూలాలెక్కడున్నాయి అంటే, అదొక ప్రత్యేకమైన రోజుతో మొదలవుతుంది. అనంతమైన శక్తిని తనలో దాచుకున్న ఒకే ఒక్క రోజుతో. ఆ రోజే అక్షయ తృతీయ. చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది. సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అంటే ఆ రోజున సూర్యుడు, చంద్రుడు వాళ్ళ పూర్తి ప్రకాశంతో ఉంటారు. అందుకే ఆ రోజు ఏ మంచి పని చేసినా దాని పుణ్యఫలం అక్షయంగా అంటే అనంతంగా పెరుగుతుందని ఒక బలమైన నమ్మకం. అంతెందుకు, సరిగ్గా ఇదే రోజు త్రేతాయుగం మొదలైంది. ఇంకా చెప్పాలంటే మన కథానాయకుడు పరశురాముడు జన్మించింది కూడా ఆ రోజే. సరే, అంతా బానే ఉంది. కాని ఇంతకీ ఎవరి పరశురాముడు? ఒకే వ్యక్తిలో అటు యోధుడు లక్షణాలు, ఇటు ఋషి లక్షణాలు ఎలా సాధ్యమయ్యాయి? దానిక్కూడా ఒక కారణం ఉంది. ఆయన పుట్టుకే చాలా ప్రత్యేకమైనది. చూడండి, ఆయన పుట్టింది బ్రాహ్మణ వర్గంలో. అంటే జ్ఞానం, ధర్మం, శాస్త్రాలు వీటిని కాపాడే వర్గం. కాని ఆయన తల్లి ద్వారా ఆయనలో ప్రవహించింది మాత్రం క్షత్రియ రక్తం. అంటే యుద్ధనైపుణ్యం, పాలించే శక్తి ఉన్న వర్గమన్మాట. అందుకే ఈ రెండు వర్గాల కలయిక వల్ల ఆయన బ్రహ్మక్షత్రియుడయ్యారు. అంటే ఏంటి? ఒక ఋషికి ఉండాల్సిన అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం, అదే సమయంలో ఒక క్షత్రియుడికి ఉండాల్సిన భీకరమైన శారీరక బలం రెండూ ఆయనలో ఉన్నాయి. ఆయన జీవితంలో సాధించబోయే లక్ష్యానికి ఇదే అసలైన పునాది. అయితే ఇంతటి జ్ఞానం, బలమున్నా ఆయనకు ఆ అసలైన శక్తి ఎలా వచ్చింది? అది అంత సులభంగా రాలేదు. సాక్షాత్తు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆయనకు తన దివ్యమైన గొడ్డలి పరశువును ప్రసాదించాడు. అప్పటినుంచే ఆయన పరశురాముడు అయ్యారు. అంటే పరశువు అనే గొడ్డలిని ధరించిన రాముడు అని అర్థం. ఇప్పటివరకు బానే ఉంది కదా. కాని సరిగ్గా ఇక్కడే పరశురాముడి కథ ఒక తీవ్రమైన, చెప్పాలంటే ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన ఎంతటి హింసకైనా వెనుకాడలేదు. అసలు ఆయన అంతటి ప్రతీకారంతో రగిలిపోవడానికి కారణమైన సంఘటన చాలా విషాదకరమైనది. కార్తవీర్యార్జునుడు అనే ఒక అహంకారి రాజు ఉండేవాడు. అతను పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమంలోని కామధేనువును బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. దాంతో పరశురాముడు ఆ రాజును యుద్ధంలో ఓడించాడు. కాని కథ అక్కడితో ఆగలేదు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ రాజు కొడుకులు ధ్యానంలో ఉన్న జమదగ్ని మహర్షిని చాలా కిరాతకంగా చంపేశారు. ఇది చూసిన ఆయన తల్లి రేణుకాదేవి తట్టుకోలేక గుండెలు బాదుకుని విలపించింది. అలా తన తల్లి సరిగ్గా 21 సార్లు తన ఛాతిని బాదుకుని ఏడవడం చూసి పరశురాముడిలో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ క్షణమే ఒక భీకరమైన శపథం చేశారు. ఏంటంటే, అహంకారంతో, అధర్మంతో ఈ భూమిని పాలిస్తున్న క్షత్రియ వంశాలను మొత్తం 21 సార్లు ఈ భూమి మీద లేకుండా చేస్తానని ప్రతినపూనారు. ఇప్పుడు మనకొక ప్రశ్న వస్తుంది, ఇంతటి హింస అవసరమా అని. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. పరశురాముడు చేసిన ఈ భయంకరమైన పనిని కేవలం విధ్వంసంగా చూడకూడదు. గోస్వామి తులసిదాస్ అన్నట్లు అది సమాజంలో పెరిగిపోయిన అధర్మమనే క్యాన్సర్ను తీసేయడానికి చేసిన ఒక కాస్మిక్ సర్జరీ లాంటిది. అంటే ఇది ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడానికి జరిగిన ఒక శుద్ధి ప్రక్రియ అన్నమాట. సరే, మరి శపథం నెరవేరింది. 21 సార్లు భూమిని శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆ అమరయోధుడి ప్రయాణం ఏమైంది? ఆయన తన గొడ్డలిని కిందపెట్టి గురువుగా అవతారమెత్తారు. ఎందుకంటే పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకరు. అంటే అర్థమేంటి? ఆయనకు మరణం లేదు. ఈ కలియుగం ముగిసే వరకు జీవించి ఉండే అమరుడు. సో ఆయన కథ అక్కడితో అయిపోలేదు. యోధుడిగా తన పాత్ర ముగిసినా ఒక శాశ్వతమైన సాక్షిగా, ఒక గురువుగా ఆయన ఉనికి ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రభావం చూడండి, అది ఒక్క యుగానికే పరిమితం కాలేదు. త్రేతాయుగంలో క్షత్రియులతో మహాయుద్ధం చేశారు. ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగంలో మహాభారతంలో మనం చూసే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి మహామహులకు ఆయనే గురువు. ఇప్పుడు మనమున్న ఈ కలియుగంలో మహేంద్ర పర్వతాలపై తపస్సు చేసుకుంటూ
ఒక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని మన పురాణాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. పరశురాముడి కార్యం ఇంకా పూర్తి కాలేదు. ఆయన కథలోని అత్యంత ముఖ్యమైన ఘట్టం బహుశా మన భవిష్యత్తులోనే ఉందేమో. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, కలియుగాంతంలో రాబోయే విష్ణువు 10వ చివరి అవతారం కల్కి. మరి ఆ కల్కికి గురువుగా ఉండబోయేది మరెవరో కాదు, విష్ణువు 6వ అవతారమైన మన పరశురాముడే అంటారు. దానికోసమే ఆయన ఇంతకాలం తపస్సు చేస్తున్నారని నమ్మకం. చూడండి, ఇక్కడే ఈ కథ ఒక అద్భుతమైన వృత్తంలా, ఒక ఫుల్ సర్కిల్లాగా పూర్తవుతుంది. ఒకప్పుడు అధర్మాన్ని అంతం చేయడానికి భూమిని శుద్ధి చేసిన యోధుడే భవిష్యత్తులో అదే పనిని చివరిసారిగా చేసే అవతారానికి గురువుగా మానబోతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే, కలియుగం చివర్లో అధర్మం పెట్రేగిపోయినప్పుడు పరశురాముడు తన తపస్సునుంచి బయటకు వచ్చి కల్కికి దివ్యాస్త్రాల వాడకం నేర్పిస్తాడు. మరి పరశురాముడి అంతిమ లక్ష్యం ఈ విశ్వాన్ని శుద్ధి చేయడమే అయితే, ఆయన పునరాగమనం గురించి చెప్పే ఈ భవిష్యవాణి మన కాలానికి ఏం సంకేతమిస్తోంది? న్యాయం, ధర్మం, ఈ కాలచక్రం గురించి ఈ పురాణగాథ మనల్ని ఏం ఆలోచింపజేస్తోంది? ఈ ప్రశ్నలతోనే ఈరోజు ఈ చర్చను ముగిద్దాం.